హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి నేను డిమార్ట్కి వెళ్ళానండి రీసెంట్గానే. అక్కడ హాట్ బాక్స్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందులో కొన్ని హాట్ బాక్సెస్ అయితే తీసుకున్నాను మల్టీపర్పస్ కింద. అంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయినాయి కదా, మార్నింగే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేస్తాం కాబట్టి ఎక్కువసేపు వేడి అనేది ఉండట్లేదు. సో అందుకని ఒక్కొక్క దానికి సరిపడగా ఒక్కో బాక్స్ అనేది తీసుకున్నాను. అవి ఏమేమిటో నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న హాట్ బాక్స్ కలెక్షన్ అండి డీమార్ట్లోని. ఇక్కడైతే మనకి టిఫిన్ దగ్గర నుండి బిర్యానీ పాట్ బాక్స్ వరకు చాలా కలెక్షన్ ఉందండి. చాలా బాగున్నాయి కూడాని. సో కొన్ని అయితే నేను తీసుకున్నాను. అవి ఏమేమిటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది, మరీ ఎక్కువ బరువు అయితే ఉండదు. 3000 కెపాసిటీ అని ఉంది, మేబీ ఎంఎల్ అనుకుంటా. దీన్ని ఓపెన్ చేసి అయితే చూసేద్దామండి. చూసారా, తక్కువ పైకి చూడడానికి ఇంత పెద్దగా గంభీరంగా ఉంది, కానీ లోపలైతే స్పేస్ అనేది కొంచెం తక్కువే ఉంది. అంటే ఒక వాయి ఇడ్లీలు పడతాయి మనకి. ఇదైతే నేను ఇడ్లీ గురించి తీసుకున్నానండి. దానికి మినీగా ఇది తీసుకున్నానండి. ఇదైతే పాప కోసం అనమాట. అంటే మార్నింగ్ ఒక్కోసారి టిఫిన్ తినకుండా వెళ్ళిపోద్ది. సో అందుకని దోశలకు కూడా కొంచెం స్పేస్ ఎక్కువ ఉన్నది అయితే బాగుంటుందని దోశకి ఇడ్లీకి పర్పస్గా తీసుకున్నాను, స్కూల్కి పెట్టడానికి అనమాట. నెక్స్ట్ దీనికి ఇంకో మినీ ఉంది, ఇదే అన్నమాట. ఏవి తీసుకున్నా 2 తీసుకుంటామండి. అంటే ఒకరికి బాబుకి ఒకరికి పాపకని. ఇది అయితే బాబుకి, బాబు బాక్స్ అనేది క్యారీ చేయలేడు. సో హ్యాండిల్ ఉన్నది అయితే బాగుంటుంది అనేసి హ్యాండిల్ ఉన్నది తీసుకున్నాను. సైడ్స్ ఎప్పుడు హాట్ బాక్స్ తీసుకున్నా సైడ్స్ అనేది లిడ్ అనేది ఓపెన్ ఉన్నది తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. నేను కొన్ని వీడియోస్లో చూసాను. సో అందుకనే సైడ్స్ అనేది ఇంత కూడా గ్యాప్ లేకుండా ఉన్నదే తీసుకున్నాను. నేను మీకు చూపిస్తున్నాను కదా వీడియోలోని. ఇదైతే నా ఫేవరెట్ హాట్ బాక్స్ అనమాట. స్టీల్ది అనమాట. లోపల స్టీలే, బయట స్టీలే. మనకు ప్లాస్టిక్ అనేది తక్కువ యూజ్లో ఉంటుంది. అండ్ హీట్ కూడా చాలా బాగా కవర్ చేస్తుంది. ఒక 5 ఇడ్లీస్ వరకు పడతాయి ఇందులోని. ఇడ్లీయే కాదు, బిర్యానీ ఒక పర్సన్కి అయితే సరిపోతుంది. బిర్యానీ పాట్ తీసుకున్నాను అన్నాను కదండి, ఇదేనండి. అంటే ఒక 4 మెంబర్స్కి అయితే బిర్యానీ కరెక్ట్గా సరిపోతుంది. అంత డీప్ ఉంది. పైకి చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ డీప్ అనేది ఎక్కువ ఉందండి ఈ హాట్ బాక్స్కి. నెక్స్ట్ వన్ అయితే ప్లాస్టిక్ది బాస్కెట్ అనమాట. చాలా బాగుంది, క్యూట్గాని. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్నాక్స్ కట్టా పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను. అండ్ మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా పూజా సామాగ్రి పెట్టుకుంటే బాగుంటుందని. నెక్స్ట్ టీ కప్స్ అండి. ఇవి ఈచ్ వన్ వచ్చేసి 7 రూపీస్ పడినాయి. నాకు చౌకగా వస్తున్నాయి కదా అని తీసేసుకున్నాను. అంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇవ్వడానికి లేదనేసి సో 6 తీసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్ అయితే ఇది ఒక లిటిల్ గిఫ్ట్ అండి. గిఫ్ట్ అని కాదు, గిఫ్ట్ పర్పస్ మీద అయితే కాదు. టమాటా సాస్, చిల్లీ సాస్కి తీసుకున్నాను. మా పిల్లలు బాటిల్స్ పెడుతుంటే ఎక్కువ తినేస్తున్నారు, హెల్తీ కాదు కదా. సో అలాంటి చిన్నవి అయితే బాగుంటుందని తీసుకున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, షేర్ చేయడం కూడా. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఫుడ్ అయినా, ఫ్యాషన్ అయినా, జ్యువెలరీ అయినా,